Guys, welcome back to my YouTube channel. This is Geetika Rao. Yep. సో నేను యాక్చువల్గా నా బర్త్డేది నెక్స్ట్ వ్లాగ్ అనుకున్నా అప్లోడ్ చేసేది, బట్ నో, ఈ గ్యాప్లో మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాం. నేను, మమ్మీ, అస్మిత, సేమ్ యాజ్ ద ప్రీవియస్ వ్లాగ్. ఎందుకు అంటే అస్మిత సంక్రాంతి ఫిట్ కోసం, ఎట్ ది సేమ్ టైం నాది వైషు ఫిట్ కోసం కూడా. అండ్ సో బేసికలీ ఈరోజు 26th of December అనమాట. ఇది ఇంకా అ డే ఇన్ మై లైఫ్లో కన్సిడర్ చేయొచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ దాట్, బికాస్ నేను రోజు బయటికి వెళ్ళాను కాబట్టి. సో రోజు 26th of December, స్ట్రేంజర్ థింగ్స్ డే రోజు గైస్ 7:30కి స్టార్ట్ చేసారు చూడటం. మమ్మీ కూడా కూర్చుంది నాతో. మమ్మీ ఈజ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్. సో 7:30కి స్టార్ట్ చేసాము స్ట్రేంజర్ థింగ్స్ చూడడం. మై గాడ్ గైస్, లిటరలీ బింజ్ వాచ్ చేసాము గైస్. అది పక్కన పెడితే ఐ డోంట్ నో వాట్ ఆర్ దే అప్ టు. ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ అనమాట. సో ఐ డోంట్ నో, నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రేంజర్ థింగ్స్. బికాస్ నాకు నా బ్రెయిన్లో ఒక 100 and లిటరలీ ఒక 1000 డౌట్స్ ఉన్నాయి, క్లియర్ అవ్వలేదు. కానీ ఇంకా 1 episodeలో ఏం చూపిస్తారో డఫర్ బ్రదర్స్ అని చాలా టెన్స్డ్, నర్వస్, ఇట్లా మొత్తం మిక్స్డ్ సార్ట్ ఆఫ్ ఫీల్స్ ఉన్నాయి అనమాట. సో ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ Jan 1st, నాట్ బికాస్ ఆఫ్ ద న్యూ ఇయర్ షిట్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద స్ట్రేంజర్ థింగ్స్. మై గాడ్. సో యప్ గైస్, సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే, అయిపోయింది టైం 12:30 అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి కొద్దిసేపు నా వర్క్ చేసుకొని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోతాం అనమాట. చూసేయండి. వెళ్ళి ఇప్పుడు మనం వర్క్ చేసుకుందాం గైస్. ఏం వర్క్? నాకు FS వర్క్ ఉంది, కొంచెం స్కెచింగ్ వేసేది. ఆ స్కెచింగ్ చేసి ఫ్రెష్ అవుతా గైస్. నేను దానికంటే ముందు ఫస్ట్ నేను నా రూమ్ సర్దుకోవాలి గైస్. చదువుకుందాం. ఇక నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టాను. లెగడం జస్ట్ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోయి స్ట్రేంజర్ థింగ్స్ పెట్టాను. నా రూమ్ చూసారు ఎలా ఉందో. ఓకే గైస్, నా రూమ్ సర్దుకుంటా ఇప్పుడు. గైస్, నేను నా రూమ్ సర్దేసుకున్నాను. అది చూడు. సో నా ఐల్ స్టార్ట్ దట్ స్కెచింగ్. బిఫోర్ స్టార్టింగ్ స్కెచింగ్ నేను ఒకటి చేశాను, ఐల్ షో యూ దాట్. సో ఇక్కడ నేను ఆ స్కెచింగ్ కోసమే ఏదో మనము ఉన్న చోటు ఉండం కాబట్టి ఏదో ఒక క్రియేటివిటీ సంథింగ్ ఏదో చేద్దాం అనుకుంటాం కాబట్టి వింతగా చెత్తగా. సో ఫర్ దాట్ పర్పస్ నేను ఇక టిష్యూ పేపర్ పైన ర్యాండమ్ లైన్స్ డ్రా చేశాను విత్ దోస్ బ్రష్ పెన్స్ విత్ 2 shades. తర్వాత ఆ టిష్యూ పేపర్ని వాటర్లో డిప్ చేసి అలా సన్కి డ్రైకి ఉంచాను. సో దాట్ ఆఫ్టర్ దాట్ నేను యూస్ చేసుకోవచ్చు అని చెప్పి, ఇదిగోండి గైస్, ఇదే టిష్యూ పేపర్ అది. సో దాట్ నేను ఆఫ్టర్ ఒక ఎలిమెంట్ లాగా యూస్ చేయొచ్చండి డ్రెస్ కోసం. అండ్ బై ది వే, ఇట్స్ మై రోజ్ ఫ్రమ్ మై గార్డెన్. సో మై గాడ్, సో స్వీట్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది గైస్ రోజ్. యప్. సో నా దిస్ ఈస్ హౌ మై బాల్కనీ లుక్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం స్కెచింగ్. 20 minutes అయింది గైస్. దేనికి? అమ్మా 20 minutes అయితే చెప్పమన్నావు కదా, అయిపోయింది. మోటార్ ఆఫ్ చేయి. సో ఎస్ గైస్, వావ్, సో క్యూట్. సో నౌ ఐల్ స్టార్ట్ స్కెచింగ్. ఓకే గైస్, బై గైస్. సో గైస్, జస్ట్ ఐఎమ్ డన్ విత్ అన్ రఫ్ స్కెచ్ అనమాట. వెరీ రఫ్ స్కెచ్. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ బికాస్ ఐఎమ్ నాట్ అన్ గుడ్ ఆర్టిస్ట్. సో యప్. సో దీన్ని మనం నెక్స్ట్ కలర్ చేయాలి. కాకపోతే ఇలాంటివి ఇంకొక 2-3 చేయాలన్నమాట. సమ్ అదర్ అంటే అలాంటివి ఇంకొక అరౌండ్ 3 sketches చేయాలి గైస్. సో ఇది ఏంటంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ వాట్ వి సే, అండ్ ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ మై క్రియేటివిటీ అండ్ Pinterest. సో ఇట్స్ లైక్ సంథింగ్ ఇస్ వెరీ ఆటమ్ వైబ్స్ ఇచ్చే ఫిట్ అనమాట, డిజైన్ అనమాట ఇది. సో యప్, చూద్దాం. ఇప్పుడు దీన్ని కలర్ చేయాలా, నెక్స్ట్ స్కెచ్ వేయాలా అని ఆలోచిస్తున్నాం. స్కెచ్ వేద్దాం. ఎస్ గైస్, నేను ఇప్పుడు ఇది కాకుండా ఇంకో 2 sketches వేసాను. ఇంకా రెస్ట్ నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక వేస్తాను. ఈ గ్యాప్లో ఇక్కడ ఒక గెస్ట్ ఉంది, చాలా బాధపడుతుంది. నేను ఇంకా ఇలానే కూర్చున్నా అని చెప్పి చాలా బాధపడుతుంది. తను రెడీ అయ్యి వచ్చింది. నేను తనకైతే 2 కల్లా ఇంటికి వచ్చాను, 2 కల్లా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి ఇప్పుడు 1:54 అవుతుంది. పైనుంచి కోటికి ఇచ్చింది 1:30 కల్లా. 1:30కి రమ్మంటే 2:30కి వస్తావు, నువ్వు స్నానం చేయి నువ్వు అనుకుంటూ నాకు కోటికి ఇచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే మేడం గారు రావలేదు.
సో కాల్ ఫ్రస్ట్రేటెడ్ అస్మిత. సో యా ప్లీజ్ లైక్ తీసుకోండి. సో ఆ స్కెచ్ తర్వాత ఆ స్కెచ్ వేసాను గైస్. అండ్ దెన్ అది కాకుండా ఇంకోటి ఇది వేసాను గైస్. ఇంకా ఇది థర్డ్ స్కెచ్ ఈజ్ లైక్ ఇది ఇంకా అన్ఫినిష్డ్ ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ప్రెజెంట్కి అయితే ఇంకా అయిపోయింది. మా తాతయ్య గారు పిలుస్తున్నారు అమ్మని. అమ్మ ప్రెజెంట్కి అయితే ఇంకా నాకు ఓపిక లేదు గైస్. ఇంకా బయట నుంచి వెళ్ళి వచ్చాక వేస్తా. ఓ ఓ మై గాడ్, ఏదని చూస్తే ఇక్కడ ఉంది. యాస్ యాస్ ఎస్ ఫస్ట్ టెక్స్చర్ డాట్ కోసం ఇది అయ్యింది. దాన్ని ఏం చేయకూడదు అని అంశం. ఇక్కడ ఇంకా ఇది ఆరలేదు. ఇదిగోండి గైస్, ఇది కూడా ఆరిపోయినట్టు. ఓ మై గాడ్ ఆల్మోస్ట్. బట్ నేను నీకు మొహం పగులుద్ది చింపేస్తే. ఇదిగోండి గైస్, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకో నేను రెడీ అయ్యేలోకి ఇది అయిపోద్ది. సన్లైట్ పోయింది గైస్, షిట్. నైస్ నైస్ పాచింది గైస్. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇది కూడా నా కళాఖండం. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. గైస్ నేను రెడీ అయిపోయా, డన్. సో యాజ్ యూజువల్ ఎప్పుడు మా అమ్మ లేట్ది ఉంది, ఇంకా రెడీ అవుతుంది. సో అండ్ ఆల్సో ఈ గ్యాప్లో అక్కడ ఈ పాప వచ్చి 1 hour అవుతుంది కాబట్టి మీకు కూర్చొని గేమ్ ఆడుతుంది. ఏం చేస్తున్నాస్? ఇటు నుంచి రాలి అలా ఉంటుంది గైస్. మమ్మీ చూడు, స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం గైస్, బయటకు వచ్చేసాం. వచ్చేసిందండి. మా అమ్మ చాలా కష్టాలు పడుతుంది గైస్ వండడానికి. మా మమ్మీకి ఒక డిఫరెంట్ డిషెస్ ఉంది గైస్. అది ఎట్లాంటి డిషెస్ అంటే, బయట ఇంటి ముందుకు వచ్చారని వెయిట్ చేస్తున్నా వెళ్ళాలి అని చెప్పి నేను ఇంటి ముందుకు వచ్చి ర్యాపిడో వెయిట్ చేస్తున్నా. అప్పుడు వాష్రూమ్కి వెళ్ళదు అనమాట. సో బయట వేరే సంక్రాంతి ఫిట్ కోసం వెళ్తున్నాం. అస్మితాది, నాది అండ్ వైషుది. అక్కడికి వెళ్ళాక తీస్తా. ఫోన్పేనా? లేదు, వీళ్ళు లోపలికి వెళ్ళాక షూట్ చేస్తా గైస్. అప్పటిదాకా అయితే బాయ్ గైస్. ఓకే గైస్, ఒక చక్కెర సెటిల్ అయ్యాక తీస్తా గైస్. సో గైస్, నాకు సౌత్ ఇండియాలో ఏం నచ్చలేదు, ఏం తిరిగంగానే ఏం ఎక్కలేదు. సో నేను అదే చెప్తున్నా కదా. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ డేట్ వెళ్ళాలి ఏమో దేవుడికి తెలియాలి. తిరుగుతున్నాను ఇంకా అటు ఇటు. చైనా షాపింగ్ మాల్ వెనకాల ఆర్ఎస్ బ్రదర్స్ ఒకటి ఉంది, జేఎస్ బ్రదర్స్. ఇటు అన్నీ కాదంటే అటువైపు కేబిహెచ్బి స్ట్రీట్ షాపింగ్ దగ్గర కేఎల్ఎం, ముగ్ధ, తర్వాత అదేంటిది మిస్ అమ్మ, తరుణి, ఇవన్నీ ఉన్నాయి. అటు వెళ్ళాలి ఇంకా. సో గైస్, ప్రజెంట్కి అయితే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము. చూద్దాం ఇక్కడ మనకేమైనా దొరుకుతాయి దొరకవా అని చెప్పి. కృతి సెట్టి దొరికింది గైస్. Finally here, we'll see what happens. Guys, what a changeover. See. Okay guys, నేను అక్కడికి వెళ్ళి చూసాక తీస్తా. అది కాదురా, నాకు సెకండ్ టైం తీస్తుంది నచ్చింది, నాకు అది నచ్చింది.
అది నచ్చింది, నాకు నచ్చింది తీరా, నాకు నచ్చింది బయటిది, నాకు నచ్చింది బయటిది. ఒకసారి ఆగరా గీత, ఒకసారి ఆగ. తర్వాత మీకు డ్రెస్సులు సెలెక్ట్ అవ్వక నచ్చక ఫేస్లు మాడిపోయింది. ఇక్కడ వచ్చిన ఫుడ్ ఇక్కడ తీసుకొచ్చుకుంది చేస్తానండి, ఇలా చేపట్లో కింద పడిపోయింది. టైం అవుతుందిరా, వచ్చిన పని అయితే అవలా. ఎలా పడుతుంది అయితే ఇది కూడా తినష్మిత, మరి అత్త ఫాస్ట్గా తిడతా. డాడీ కాల్ చేస్తారు గీత 1 అవర్ అయితే, ఖచ్చితంగా 1 అవర్ అయితే డాడీ కాల్ వస్తుంది చెప్తున్నా. గైస్ హియర్ వి గో. వచ్చిన పని ఏం అవ్వట్లేదు కానీ వచ్చిందని చోడే పని మీద ఉన్నాం. తినడం తినడం తినడం. స్ట్రీట్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. అటు వెళ్ళాక షూట్ చేస్తాను, ట్రాఫిక్ ఉంది. గైస్ నౌ వి ఆర్ హియర్ ఎట్ జేసీ బ్రదర్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ఐస్ క్రీమ్. ఎంతసేపు నడుస్తుంది హంట్. గైస్ అక్కడ క్రిటీ శెట్టి దొరికింది, ఇక్కడ అను ఇమాన్యుల్ దొరికింది. యాజ్ యూజువల్ ఇక్కడ ఏం నచ్చలేదు మాకు. ఇక్కడ యాజ్ యూజువల్ అక్కడేం నచ్చలేదు. అలా స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి వెళ్తున్నాము. వీల్సి ఏమవుతున్నాం. వెళ్ళాము, దొరకలేదు. గెట్ ఇన్ టు దిస్. తెలియదు ఏమవుతుందో చూద్దాం. లంచ్ అంటున్నారా?
వాళ్ళు సైడ్ కట్ చేస్తారు. ఫిష్ కట్ స్టైల్లో కట్ చేసి ఇచ్చేస్తారు. తెలమంటారా? ఎంత అయితే ఏదన్నా అంతే వస్తుంది. చెప్పండి. ఎవరన్నా పర్లేదు, సిట్టింగ్ చూడాలి. అన్నీ ఫ్రీ సైజ్ వస్తుంది. అన్నీ ఏదైనా సరే ఒకటే సైజ్ వస్తుంది. మీరు ఆల్ట్రేషన్ చేయించుకున్నారు. గైస్ ఏదో ట్రై చేసాం కానీ ఏం ఎక్కలే గైస్. మళ్ళీ తిరుగుతున్నాం. ఏదో ట్రై చేసాము కానీ అది ఏమో బ్రెయిన్లోకి వెళ్ళలేదు గైస్. అంత ఎక్కలేదు. కలర్ కాంబినేషన్ బాగుంది కానీ క్లాత్ బాగాలేదు. విల్సి మిస్ అమ్మ కోసం వెతుకుతున్నాం. ఏంటి అన్నావు గీతు? ఏ కలర్? మిడియా? వైట్ ఇంకా పింక్ తక్కువ సీక్వెన్స్. ఓకే. తరుణికి నేను మా పెద్దనే పెళ్లి చేసుకున్నాక ఎంట్రీ ఇవ్వను గైస్. తరుణికి నేను కర్నూకి అంట. తరుణికి మా పెద్దనే పెళ్లి చేసుకుంటా అన్నప్పుడే వస్తా. అప్పుడే అది నుంచి 20,000 కొట్టేసి మరీ వస్తాయి ఇక్కడ. అంతేనా? అంతేనా? చాలు. పెద్దమ్మ కొనుక్కోవాలి. 40,000 పెట్టి పెద్దమ్మ తీరా కొనుక్కోవాలి పక్కా. నీకు అటువంటి లాస్ట్ నీకు అటువంటి సరే పదండి. సెకండ్ ఫ్లోర్ గైస్ తిరిగి ఇప్పుడు మేము మిస్ అమ్మకి వచ్చాము. ఇక్కడ ఓన్లీ శారీస్ ఉంటాయి అన్నమాట. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. సరే మిస్ అమ్మ అనేది మిస్ అమ్మలో కూడా మిస్ అయిపోయింది. ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి నాకేదో ఉన్నట్టు చెప్తుంది ఏమి ఇంట్రెస్ట్ పోయిందని చెప్పి. యాజ్ యూజువల్ తిరిగి మనం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? నార్సింగ్. మధ్యలో ఈ మనిషి జాయిన్ అయ్యాడు. ఇటు తిరిగి ఎక్కడా దొరకలేదు. మేము 2:30కి బయటకు వచ్చాము. స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 5:56 అవుతుంది. 10 minutes to 6 అనమాట. సో 5:47 అదే 5 నేనేమన్నా 5:56 10 minutes ఆల్మోస్ట్ 10 minutes to 6 గైస్. అయినా ఏం దొరకలేదు. చూస్తున్నాం తెలిసి. అప్పుడేమో 7 అంది. ఈరోజు నేను 7 అన్నా, ఈమె 6 అన్నా. నేను 5 అనేది. నో 5 నేనన్నా, 7 నువ్వు అన్నా. 5 నేనన్నా 7 ఓకే సరే. ఇంకా మాకు దిక్కే నేను మళ్ళీ నార్సింగ్కి వచ్చాము. మొత్తం తిరిగి విల్ సీ వాట్ విల్ హ్యాపీ హియర్. ఇది కాకపోతే అటు సైడ్, లేకపోతే ఇటు సైడ్. అటు ఇటు అంటే మాత్రం తెలియదు దానికి. లెట్స్ గో గైస్. నార్సింగ్ ఏదో నా పుట్టిల్లు అత్తిల్లు అన్నట్టు వస్తున్నాను నేను దీనికి. అమ్మ ఇది చూస్తే తరగొట్టేసింది గైస్ నాకు. హైట్ డిఫరెన్స్ చూడు. నార్సింగ్కి వచ్చినా నార్సింగ్కి రాకుండా మనం పక్కదానికన్నా ఇటు పక్కదానికన్నా కొంటాం. కాదు అది పాయింట్. హైట్ డిఫరెన్స్ చూడు. శారీ తీసుకొని
కుట్టించుకుందంట ఆంటీ అలా కుట్టియాలి అది. అలా కుట్టియాలేదంట. మమ్మీ డిస్కషన్ నేను ఇంట్లో పెట్టచ్చు ఇప్పుడు చెప్పు మమ్మీ. సస్మిత వాళ్ళ మమ్మీని ఒప్పించుకుంటే తిప్పలు దీనికోసం. నాకు పూర్తిగా నచ్చింది. నువ్వు చెప్పు నీకు నచ్చిందా? కాలేజ్ నచ్చిందా? గట్టిగా మాట్లాడరా. ఆరెంజ్ కాపర్ మమ్మీ. ఆరెంజ్ అంటే ఏంటి? ఆరెంజ్ కాదు అది కాపర్. రెస్టారెంట్ అంటారు దాన్ని కాపర్ అన్నారు. మా అమ్మ కాపర్ అంటేనే అర్థం కాదు రెస్టారెంట్. ఇటుకుబడి ఎడుగుబడి కదా అని చెప్పి నైట్ ప్యాంట్లు ఇప్పుడు చెప్పు నాకు తల్లి చేసి తప్పు చేశాను అర్థమైంది. కదా అని చెప్పి ఇంకా సింపుల్ కదా. అది చీర ఒకటి 1000 రూపాయలు, అది చున్నీ ఒక 500-600 పడుతుందేమో. ఏంటి చున్నీకి 500-600కి ఎందుకు ఎంతో ఒకటి నీకు ఎందుకు మమ్మీ? మమ్మీ కరెక్ట్ చెప్పింది. 5-6 కాదు, ఎంతో ఒకటి నీకు ఎందుకు మమ్మీ అంట. సరే మంచిది తీసుకోమన్నాడు కదా, ఒక 5000 కొట్టమని ఫోన్ పే పెట్టి. తింటున్నాను కాకపోతే ఎందుకు బట్టి ఇచ్చిందంటే తీసుకోవాలి. నుంచి డాడీ మంచిది తీసుకోమని అన్నాడు. 3000 మంచి. సరే మమ్మీ బాగుంది మమ్మీ అది. ఇదిగో నేను చెప్పిన నువ్వు నీకు కానీ రన్నింగ్ బాగుంటుంది. మనం కట్టాలి బిల్లు. అరే చెప్పేదేంట్రా, నువ్వు ఎందుకు డిస్కషన్ పెడతావు ఇప్పుడు? సరే అమ్మ సరే సరే నేను తీసుకుంటున్నా మరి. అమ్మో నేను సరే బాయ్ మమ్మీ. అసలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బాటిల్ గుర్తొచ్చింది నాకు. మీ షాప్లో ఆ బాటిల్ పైన కలర్ ఉంటుంది ఆ కలర్ అని. నేను తీసుకెళ్ళా క్లారిటీ వచ్చేస్తుంది. తీసుకెళ్ళాం కదా ఆంటీ, అక్కడ ఇస్తాం కదా. ఓకే ఫోటో తీసుకో మంచిగా. అంటే ఇప్పుడు తీసుకుంటా తీసుకోవట్లేదా? ఈ కోసము ఇస్తాం కదా తీసుకున్నాం కదా. ఓకే తిరిగి అస్మిత ఒక దానికి చూసారుగా డిస్కషన్ మొత్తం అస్మిత దానికి ఫిక్స్ అయింది. పెట్టగరా బాబు, మాల్ అరేంజ్ చేస్తే పెట్టకరా అని చెప్పి వాళ్ళ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడుతున్నాం. ఎవరి గురించి డాడీ మాట్లాడారు? ఆంటీ ఏంటంటే ఇంత మ్యానిపులేట్ చేస్తుంది? అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అసలు కెమెరా ఎందుకు తీస్తున్నాను? పబ్లిక్ ఫింగర్ అనుకోకండి. ఐ అండర్స్టాండ్. పట్టుకోరా రైట్ హ్యాండ్లో కెమెరా ఉంది, ఫోన్ ఉంది వచ్చి. అది తీసుకున్నావా బయట కవర్ టోకెన్ ఎవరి దగ్గర ఉంది? అరే అది సారీ. దీని లోపలికి వెళ్ళడం అయిపోయింది, బయటకు వచ్చేయడం కూడా అయిపోయింది. ఎందుకు వెళ్ళామో తెలియదు, ఎందుకు బయటకు వచ్చామో కూడా తెలియదు. ఇప్పుడు యాజ్ యూజువల్ కేఆర్ కసెట్కి వెళ్ళిపోదాము ఫర్ డైయింగ్. అస్మిత మాటలు క్రేజీ ఉన్నాయి కదా గైస్. అయినా అసలు ప్లీజ్ నా మాటలు కట్ చేయండి. నా మాటలు కట్ చేయడం చెప్పి మాట్లాడుతుంది. ఏంటో ఈ తింగరోళ్ళు. తింగర్ గురించి నువ్వు మాట్లాడాలి ఎక్కువ తెలుసు, నా వీడియోలు చూస్తారో అర్థమవుతుంది ఎవరు తింగరకుంటారని. వీడియోస్ చూడకుండా రియల్ లైఫ్లో నేను చూసేవాళ్ళని అడుగుతామా? సరే అడుగుదామా? అడుగుదామా? ఓకే తింగర్ అని చెప్తాను. ఇద్దరిని నన్ను తింగర్ అంటారు, నిన్ను తింగర్ మనం అనమాట. రేపు పొద్దున్న అక్కడ కూర్చోబెట్టి మనం అందరినీ కూర్చోబెడదాం, తినడానికి ఎదురైనా కూర్చోబెట్టుకుందాం. ఎవరు ఎక్కువ తింగర బిహేవ్ చేస్తారు అడుగుదాం. మన ఇద్దరిలోనే మన ఇద్దరిని కంప్లీట్ చేయాలి. ఆంటీ నేను తేలిపోవాలంటే నేను తింగరదానే. ఎవరు తింగరు చెప్పు. చెప్పు. మా అమ్మ తింగర్ అయితే కాదు. మా అమ్మ నేనైతే కాదు, మా అమ్మ అంటున్నా. మళ్ళీ వచ్చేసింది ఏంటి మమ్మీ 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 చెప్పు. అనార్కలి ఇది కానీ లైట్ బ్లూ కాదు, ఇందులో లైట్ బ్లూ ఉందా? స్కై బ్లూ
అది అది బాగుంది, అది రోలింగ్ షేర్ అలా కాదు. ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఓకే మన నాకు అదే బుటీస్ కావాలి. నేను తర్వాత అదే తీసుకుంటా. హే గైస్, ఫుల్ ఫిట్ ఇదే ఇది అనుకుంటా. నేను వీడియోని తీస్తా, వాయిస్ ఓవర్ ఏమి తలుచుకోవట్లే, నన్ను చూసి నవ్వుతున్నారు అందరూ. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వదలుచుకోవట్లే అని చెప్తూ మాట్లాడుతుంది. నన్ను ఏడిపిస్తున్నారు అని అన్న లాస్ట్లో. కాదు, నీ ఫోన్ జారిపోతే ఏం చేస్తున్నా చేతిలో నుంచి. ఆంటీ ఏం చేస్తున్నారు చూద్దాం. ఇది బ్లాక్ కి గ్యారెంటీ ఏమి ఉండదు. వేరే కలర్స్ అయితే చెప్పగలం, దీనికి ఏం చెప్పలేదు.